దేవుని మాట వినుట శ్రేష్టము. ఈరోజు అంశం ఏంటిది? దేవుని మాట వినుట చాలా శ్రేష్టము, చాలా శ్రేష్టము. దేవుని మాట వినుట చాలా శ్రేష్టము. చాలా మంది మందిరానికి వస్తున్నారు, దేవుడిని నమ్ముకున్నారు, బైబిల్ చదువుతారు, కానీ దేవుని మాట వినరు. దేవునికి ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, దేవుని చిత్తాన్ని చేయరు. కాబట్టి నేను బదులు అర్పిస్తున్నా, కాంకరిస్తున్నాను తృప్తి పడే వాళ్ళు ఉంటారు కదా. నేను కాంకరిస్తున్నా బాగా కదా, కాంకరిస్తున్నా, ఆదివారం పెడుతున్నా అనేవాళ్ళు ఉన్నారు. కాంకరించడం కంటే, బలులు అర్పించడం కంటే దేవుని మాట వినడము చాలా అవసరము. దేవుని మాట వినాలి, వాక్య ప్రకారంగా జీవించాలి, వాక్యానికి లోపడాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. మనం ఈరోజు ఒక ముగ్గురు భక్తుల గురించి తెలుసుకుందాం. దేవుని మాట వినిన, దేవుని మాటను విని దాని ప్రకారంగా జీవించి వారి జీవితంలో అద్భుతాలు చూసినటువంటి ముగ్గురు జీవితాలను ఈరోజు తెలుసుకుందాం. ముగ్గురు జీవితాలు తెలుసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండం 6:14. అట్లు చేశాను, దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. దేవుడు తాను ఆజ్ఞాపించిన ప్రకారంగా యావత్తు చేశాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నోహు జలప్రలయం రాబోతుంది, లోకం మొత్తము పాపంతో నిండింది, చాలా మంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తున్నారు, వాక్యం వినడం లేదు, దేవుని మాట వినడం లేదు, వాక్యాన్ని లోబడడం లేదు, పాపంలో, అంధకారంలో, లోకంలో జీవిస్తున్నారు. కాబట్టి ఈ లోకం మీదకి జలప్రలయం రాబోతుంది. కాబట్టి నువ్వేం చేయమంటే ఓడను కట్టుకోవాలి. ఓడను కట్టుకుంటే నువ్వు, నీ ఇంటి వాళ్ళు రక్షింపబడతారు. ఈ నోహు ఆ రోజుల్లో అందరికీ చెప్పాడు, దేవుడు రాబోతున్నాడు, ఆ జలప్రలయం రాబోతుంది, దేవుడు చెప్పాడు జలప్రలయం రాబోతుంది అని చాలా మందికి చెప్పాడు. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎవరు తాగుడులో వాళ్ళే ఉన్నారు, ఎవరు ఇష్టానుసారమైన జీవితం వాళ్ళే జీవిస్తున్నారు, ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ నోహు మాత్రం ఏం చేశాడంటే దేవుని మాటని విన్నాడు, దేవుని మాటను లోబడ్డాడు, దేవుని మాట ప్రకారంగా ఒక ఓడను తయారు చేశాడు. ఆ ఓడ ఎలా తయారు చేయాలో దేవుడే చెప్పాడు. ఓడను తయారు చేయడం మూలంగా దేవుడు చెప్పినట్టుగా జలప్రలయం వచ్చింది. 40 రోజులు ఉండకపోతే వర్షం వచ్చింది, జలప్రలయం వచ్చింది. ఈ నోహు కుటుంబము ఓడలో వెళ్ళారు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి రక్షణ, వాళ్ళ కుటుంబానికి కాపుదల కలిగింది. ఎంతమందికి చెప్పినా కూడా వినని వాళ్ళంతా కూడా మట్టిలో కలిసి పోయారు. ఎవరైతే దేవుని మాట వినలేదో, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడలేదో
ఎవరైతే దేవుని హెచ్చరికలు కేర్ చేయలేదో వాళ్ళ జీవితాలు మట్టిలో సమాధి. రీసెంట్ గా ఒక అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదం చూడండి. అసలు దేవుడే లేడు. ఏం పెట్టినారు వాళ్ళు? వాళ్ళకున్న డబ్బులు బట్టి, వాళ్ళకున్న హోదాలు బట్టి దేవుడే సృష్టికర్త అంటే జీరో అంట. అసలు దేవుడే లేడు, సృష్టికర్త మేమే గ్రేట్. దేని బట్టి? డబ్బును బట్టి, అందమును బట్టి హీరో కదా. సేమ్ వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. దేవుడు లేడు దేవుడు చెప్పాడు అంటున్నాడు. ఈ నోహకి పర్లేదు అని పాపంలో ఉన్నవారు పాపంలో ఉన్న బయటికి రాలేదు. మరి ఒక్క నోహము మాత్రమే విని ఏం చేశాడంటే దేవుడు చెప్పిన దాని ప్రకారంగా చేసి తాను రక్షింపబడి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పుకుంటారా? ఎవరైతే దేవుని మాట వింటారో వారిని రక్షింపబడమే కాదు, తన కుటుంబాన్ని రక్షించుకుంటారు. ఎవరైతే దేవుని మాట వినరో వాళ్ళు రక్షిస్తారు, మన కుటుంబం కూడా రక్షిస్తుంది. కాబట్టి దేవుని మాటలు లోబడాలి, దేవుని మాటలు వినాలి. ఇంకోసారి ఆ మాట జాగ్రత్తగా వినండి. 6 చదువు. ఆదికాండం 6. అట్లు చేశాను. దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. నోహాకు ఎట్లా చెప్పాడు అట్లా ఖచ్చితంగా చేశాడు కాబట్టి కాపాడబడ్డాడు, చేశాడు కాబట్టి దీవించబడ్డాడు. మనము కూడా మన విశ్వాస జీవితంలో ఈ నోహా ఓడ రక్షకుడైన యేసుక్రీస్తుకు పోలి ఉంది. రక్షకుడైన యేసుక్రీస్తు ఎవరు మన జీవితంలో తమ హృదయాల్లో చేర్చుకుంటారు వాళ్ళు కూడా అలాగా రక్షింపబడతారు. రెండో వ్యక్తి ఎవరంటే అబ్రహాము. ఆదికాండం 12:4 మొదటి వ్యక్తి రెండో వ్యక్తి అబ్రహాము. చూడండి, యెహోవా అతనితో చెప్పిన ప్రకారంగా అబ్రహాము వెళ్ళెను. ఆమేన్. దేవుడు ఎలా చెప్తే అలా వెళ్ళాడు. ఆమేన్. అర్థమవుతుందా మీకు? దేవుడు ఎలా చెప్తే అలా మనం కూడా దేవుడు ఎలా చెప్తే అలా వెళ్ళాలి. ఆమేన్. దేవుడు ఎలా చెప్తే అలా వెళ్ళాలి. కానీ మనం వెళ్ళాం కదా, మనం వినం కదా, మన ఇష్ట ప్రకారంగా చేసుకుంటూ దేవుడు ఏం చేస్తున్నాడు అనుకుంటాం కదా. దేవుడు చెప్పిన దాని ప్రకారంగా చేయకుండా, దేవుడు చెప్పింది వినకుండా, మన ఇష్టానుసారమైనగా మనం జీవిస్తూ, మన ఇష్టానుసారంగా మనం చేస్తూ దేవుడు నా జీవితంలో ఏం చేస్తున్నాడని దేవుడి మీద నిద్రపోతున్నాడు. కాబట్టి అబ్రహాము దేవుడు చెప్పిన దాని ప్రకారంగా వెళ్ళాడు. ఆదికాండం 12 చదువు. 12 యెహోవా నీవు లేచి దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము. నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళు. పిలిచాడు. ఈరోజు కూడా ప్రభు పిలుస్తున్నాడు, వెళ్ళమంటున్నాడు, వెళ్ళాలి. వినమంటున్నాడు, వినాలి. డబ్బు ఉందా లేదా చూడొద్దు. నా బంధువులు వెళ్ళిపోతారు, నా స్నేహితులు వెళ్ళిపోతారు కదా. దేవుడు అనుకుంటే చుట్టాలు పోలేము, నా ఇంటికి ఎవరు రాలేము, వాళ్ళ ఇంటికి నేను పోలేము అని అనుకోకూడదు. అబ్రహాము దేవుడు, నేను నిజమైన దేవుడు, సిద్ధమైన దేవుడు అని చెప్పాడు.
రమ్మనగానే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బంధువులను వదిలిపెట్టు. వదిలిపెట్టమంటే మాట్లాడకని కాదు. బంధువులు విగ్రహార్థంలో ఉన్నారు. ఈ విగ్రహార్థంలో నుండి బయటికి రా. నేనే దేవుడిని, నేను నిజమైన దేవుడిని, సత్యమైన దేవుడిని చెప్పినప్పుడు బయటికి తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుని మాట వినడము స్టార్ట్ చేశాడు. దేవుడు చూపించు స్థలానికి వెళ్ళాడు. చాలా మంది దేవుని నమ్మమంటే నాకు బంధువులు దూరం అవుతారేమో, చుట్టాలు దూరం అవుతారేమో, చూద్దాంలే అని ఆయన రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా నిర్లక్ష్యం చేయబాకండి. ఎందుకంటే మనం మనం ఎప్పుడు చేస్తామో తెలియదు. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ జీవితము నీటి గుడిగా ఎప్పుడే వెళ్ళిపోతాయి కనుక మనకు రక్షణ అవసరమై ఉన్నది. ఆయన రక్తంలో కడగబడాలి, పాపంలో నుండి విడుదలను పొందాలి. అబ్రహాము బంధువుల గురించి, చుట్టాల గురించి ఆలోచన చేయలేదు. సత్యము తెలిసిన తర్వాత, నిజమైన దేవుడు తెలిసిన తర్వాత అన్ని వదిలిపెట్టి దేవుడు చెప్పినట్టు వెళ్ళిపోతున్నాడు. దేవుడు చెప్పినట్టు వెళ్ళినందుకు తన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను చేశాడు. ఏం చేశాడు చూద్దాం. ఆదికాండం 12:7 ఆదికాండం 12:7. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమై యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన మాట ప్రకారంగా వెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేను నీ జీవితంలో ఒక కార్యం చేస్తున్నాను. ఏం కార్యం చేస్తాను? నీకు సంతానం ఇవ్వబోతున్నాను. ఆమేన్. ఏం చేస్తున్నాడు? సంతానమును ఇస్తాను. మరొక పక్షంలో యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానాన్ని ఈ దేశానికి ఇస్తాను చెప్పగా తనకు ప్రత్యక్షమై యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. యెహోవాకు బలిపీఠం కట్టాలి. దేవుడు ప్రత్యక్షమైన ప్రతి కుటుంబంలో ప్రార్థన అనే బలిపీఠం ఉండాలి. ఆమేన్. ఏముండాలి? ప్రార్థన అనే బలిపీఠం ఉండాలి. ప్రార్థన అనే గది ఏర్పాటు చేసుకోవాలి. ప్రార్థన అనే స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన ఉంటేనే ఈ జీవితంలో కార్యము జరుగుతుంది. ప్రార్థన అనే బలిపీఠాన్ని కడితే, ప్రార్థనలు చేస్తే ఈ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. ఆదికాండం 13:15 అందుకు ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానానికి సదాకాలం ఇచ్చేదను. సదాకాలం ఇస్తాడు. ఆమేన్. ఎలా ఇస్తాడు? దేవుడు మనకి ఏదైనా ఇస్తే శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు మనకి తరతరాలకు ఆస్వాదిస్తాడు. ఆమేన్. మనల్నే కాదు, మన తరతరాలను ఆస్వాదిస్తాడు. అబ్రహాము కూడా అదే చెప్తున్నాడు. నీకే కాదు, పిల్లలకు, నీ సంతానాన్ని నేను ఆస్వాదిస్తానని చెప్తున్నాడు. చదువు. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? సంతానము లేనప్పుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు చెప్తున్నాడు? సంతానం లేనప్పుడు చెప్తున్నాడు ఈ మాట. సంతానం లేనప్పుడు తీసుకొచ్చి ఇదిగో ఈ స్థలాన్ని నీ సంతానానికి ఇస్తా, నీకు సంతానం ఇస్తా, ఆ సంతానము ఇదిగో ఈ స్థలాన్ని ఇస్తా అని చెప్తున్నాడు. ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం! సంతానం లేనప్పుడు దేవుని మాటలు నమ్మాడు. ఆధారం లేనప్పుడు దేవుని మాటలు నమ్మాడు. ఏమీ లేనప్పుడు దేవుని మాటలు నమ్మాడు. దేవుని మాటలు నమ్మి దేవుని మాట ప్రకారంగా వెళ్ళాడు. వెళ్ళినందుకు తన జీవితంలో గొప్ప కార్యాన్ని
చేశాడు, గొప్ప కార్యాలు చూశాడు. అది కాదు 22:18 చదువు. అది 22:18. మరియు నీవు నా మాట వినినందున, ఎందుకట? మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి దేవుని. ఎందువల్ల ఆశీర్వాదం వచ్చింది అబ్రహాంకి? గట్టిగా చెప్పాలి. ఎందువల్ల ఆశీర్వాదం వచ్చింది? ఇది చూడండి, ఎందువల్ల ఆశీర్వాదం వచ్చింది? అబ్రహాంకి ఎందుకు ఆశీర్వాదం వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? అబ్రహాం ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? దేవుని మాట విన్నందుకు. ఆమేన్. అక్కడ అదే చెప్పాడు. ఒకసారి చూద్దాం అదే మాట. మరియు నీవు నా మాట అంటే దేవుని మాట వినినందున భూలోకంలోని జనములన్నీ ఈ సంతానం వల్ల ఆశీర్వదించబడును. ప్రమాణము చేస్తున్నానని యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. మనము కూడా దేవుని మాట వింటే మనము మన సంతానము దేవుడు దీవిస్తాడు. ఆమేన్. మనం ఎందుకు దీవెనలు కలగడం లేదు తెలుసా? మనం దేవుని మాట వింటలేము. ఎవరి మాట వింటలేము? ఎందుకు పేదరికంలో ఉంటున్నాం తెలుసా? దేవుని మాట వింటలేము. ఎందుకు ఇంకా శాపంలో ఉంటున్నాం తెలుసా? దేవుని మాట వింటలేము. ఎందుకు ఇంకా పాపంలో ఉంటున్నాం తెలుసా? దేవుని మాట వింటలేము. దేవుని మాట వింటే పాపంలో నుండి బయటకు వచ్చేస్తాం. దేవుని మాట వింటే శాపం నుండి బయటకు వచ్చేస్తాం. దేవుని మాట వింటే ఆశీర్వాదము వారసులవుతాము. దేవుని మాట వింటే ఆశీర్వాదము. దేవుని మాట కష్టంగా అనిపిస్తుంది కానీ ఆశీర్వాదం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, సంతోషం ఇస్తుంది. చాలా మందికి తీయటి మాట అంటే పొగిడితే ఎక్కడికో వెళ్ళిపోతారు కదా. పొగడే వాళ్ళకి కావాలి, తీయటి మాట కావాలి. సైతానుడు అమ్మ దగ్గరికి వచ్చి ఎలాంటి మాట మాట్లాడాడు? తీయటి మాటలు మాట్లాడి మరణం దగ్గరికి తీసుకెళ్ళాడు. యేసయ్య చెప్పిన మాట ఆమెకి కష్టంగా అనిపించింది. ఈ అన్ని ఫలాలు తిను కానీ ఈ ఫలము తినకూడదు. అసలు అన్ని తినమన్నాడు, ఇది ఎందుకు తినమన్నాడు అని దీంట్లో ఏదో ఉంది అని సాతాను మాట విన్నది. దేవుని మాట వినకుండా సాతాను మాట విని తనకు తన భర్తకి ఏం తెచ్చుకుంది? శాపంలో తెచ్చుకుంది, మరణాన్ని తెచ్చుకుంది. దేవుని మాట వింటే జీవం, దేవుని మాట వింటే పరలోకం, దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని మాట వింటే అద్భుతం, దేవుని మాట వింటే స్వస్థత, దేవుని మాట వింటే రక్షణ, దేవుని మాట వింటే విడుదల. దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? కానీ మనం ఎవరు దేవుని మాట వింటానే వింటే వింటే అబ్రహామువలే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాము. దేవుడు ఆయన సన్నిధికి రమ్మంటాడు. మనము టీవీ దగ్గర కూర్చుంటాం. ఎక్కడ కూర్చుంటాం? టీవీ దగ్గర కూర్చుంటాం. దేవుడు తన మందిరానికి రమ్మంటాడు. మనం ఎక్కడ కూర్చుంటాం? మన బిజిలో మనము ఉంటాం. కాబట్టి దేవుని మాట ప్రకారంగా చేస్తే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సిరు చదువు. గలతీ 3:16.
అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడేను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు ఈ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే ఈ సంతానములకును అనేను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానమే క్లియర్గా చదవాలి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడేను. వాగ్దానము చేయబడేను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు ఈ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనేను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము చూసారా? అబ్రహాము వంశంతోనే కదా దేవుడు వచ్చింది. అవునా కదా? అవునా కదా? కాబట్టి తన సంతానం నుండి రాజులు వచ్చారు, గొప్ప గొప్ప భక్తులు. ఇస్సాకు వచ్చాడు, యాకోబు వచ్చాడు, రాజులు వచ్చాడు. ఇప్పటి వరకు ఉన్న క్రైస్తవులు మొత్తము అబ్రహాం యొక్క విశ్వాసము మీద ఆధారపడి ఉన్నారు. ఆదికాండం 22:2 చదువుతాం. ఆదికాండం 22:2. ఆదికాండం 22:2. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. వదిలిపెట్టి రమ్మంటే వదిలిపెట్టి వచ్చాడు బంధువుల నుండి. అవునా? సంతానం లేనప్పుడు సంతానము ఇచ్చాడు. ఆ సంతానం బాగా పెరిగినాక మా బిడ్డ ఈ అబ్బాయిని దేవునికి బలిగా ఇచ్చాడు. ఇచ్చేస్తారా? ఇచ్చేస్తావా? చిన్న ఇచ్చేస్తావా? మాట్లాడు. ఇచ్చేస్తావా? అరే ఎవరు మాట్లాడుతున్నారు? ఇచ్చేస్తారా? ఏమో ఇచ్చేస్తావా? అబ్రహాము విశ్వాసం ఎందుకు గొప్పదంటే దేవుడు చెప్పినట్టు చేయడమే కాకుండా మాటలు చాలా మంది చెప్తారు. క్రియలు ఉండాలి. క్రిస్టియన్స్ ఉండాలి, క్రియలు ఉండాలి. మాటలు చెప్పాలి చాలా మంది ఉంటారు. నామకాలంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. భక్తిహీనంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. భక్తి కలిగిన జీవితం, క్రియలతో కూడిన జీవితం. ఎందుకు అబ్రహాము దీవించబడ్డాడంటే క్రియలు చేశాడు. రాంటే వచ్చాడు, వెల్లమల్ల చోటికి వెళ్ళాడు. రామంటే వచ్చాడు, వెల్లమల్ల చోటికి వెళ్ళాడు. నీ కుమారుడు పెద్దగయ్యాడు కదా, ఒక్కడే కుమారుడు కదా, ఆ కుమారుడిని నా కొరకు బలిగా ఇవ్వమంటే ఇచ్చేసాడు. గట్టిగా చెప్పుకుంటారా? హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేయమంటే అది చేశాడు. అదే ఆశీర్వాదానికి మూలం. దేవుడు చెప్పినట్టు చేస్తే నీకు ఆశీర్వాదం. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు చూశాడు, పరిశోధించాడు, ఇస్తాడా ఇవ్వడాన్ని. దేవుడికి కావాల్సింది బలి కాదు, మనసు చూశాడు. ఏం చూశాడు? మనసు చూశాడు. నాకు ఇచ్చే మనసు ఉందా లేదా, ఇస్తాడా లేదా. చెప్పినట్టుగా తీసుకెళ్ళాడు. మరియ పర్వతం మీద కాచేతులు కట్టి ఇలా బలిపీఠ మీద కత్తి తీసి నరకబోయాడు. దేవుడు చూసి ఆపమన్నాడు. తనకు బదులు పొట్టేలను సిద్ధము చేశాడు. ఇస్సాకుకు బదులు ఎవరు బలయ్యారంటే యేసుక్రీస్తు బలయ్యాడు. ఆమేన్. గట్టిగా చెప్పుకుంటాడు.
అది సాదృశ్యం అన్నమాట. అది సాదృశ్యం. ఈ లోకం మొత్తం కొరకు యేసుక్రీస్తు బలి కావాల్సింది వచ్చింది. యేసు బలి అయిపోయాడు. ఆయన బలి కావడం వల్ల పాపం నుండి శాపం నుండి మనకు విడుదల కలిగింది. 12వ సంవత్సరం 22. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేనేమి చేయకుము. చిన్నవాడిని బలివ్వడానికి సిద్ధమైనప్పుడు చేయవేయకని ఆపేశాడు దేవుడు. నీకు ఒక్కడై ఉన్న నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వడం వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు అని చాలా మందికి అబ్రాహాములో ఏం చూశాడు దేవుడు? భయాన్ని చూశాడు. దేవుడు అంటే భయం. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి దేవుడు అంటే భయం లేదు. ఉందా? మాట్లాడండి. భయం ఉందా? అబ్రాహాములో ఏం చూశాడు దేవుడు? దేవుడు అంటే భక్తి చూశాడు. చూశాడు. నిజంగా దేవుడు అంటే భయం ఉంటే, నిజంగా దేవుడు అంటే భయం అంటే దేవుడు చెప్పినట్లు చేయాలి. దేవుడు భయాన్ని భక్తిని చూశాడు. భయమును చూసి భయాన్ని చూసి మనసును చూసి భక్తిని చూసి మెచ్చుకొని బలి ఇవ్వకుండా తనకు బదులుగా అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా మొదలు కొమ్మలు తగులుకొని ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. తన కుమారునికి మారుగా పొట్టేలను ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల ఎవరైనా యేసుక్రీస్తు మనకు బదులుగా ఇస్సాకుకు బదులుగా పొట్టేలు బలి అయినట్టుగా మనకు బదులుగా యేసుక్రీస్తు బలి అయిపోయాడు. గట్టిగా చెప్పబడ్డాడు. దేవుడు చెప్పాడు, నీకు బదులుగా నాకు బదులుగా నీ పాపం కోసం నా పాపం కోసం నువ్వు నేను చనిపోవలసిన స్థానంలో యేసుక్రీస్తు శిలువపై చనిపోయాడు. ఇస్సాకుకు బదులుగా పొట్టేలు, నీకు నాకు బదులుగా యేసయ్య బలి అయిపోయాడు. ఇస్సాకు కూడా యవనస్తుడే, యేసుక్రీస్తు కూడా యవనస్తుడే. బలి అయిపోయాడు. ఏ బలి? పాప పరిహారమైన పాపముల నుండి విడిపించడానికి ఆయన ప్రాణమిచ్చాడు. ఆయన బలి అయిపోయాడు. అది కాదు 22:15 అది కాదు 22:15 యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రాహామును పిలిచి ఇట్లనెను, నీవు ఒక్కడై అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందని ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. హల్లెలూయా. అబ్రాహాము దేవునికి ఇచ్చాడు. దేవుడు అబ్రాహాముకు 100 అంతలు ఇచ్చాడు. హల్లెలూయా. ఎన్ని అంతలు ఇచ్చాడు? 100 అంతలు ఇచ్చాడు. మామూలుగా కుమారుడు నాకు ఇచ్చేసాడు కదా, ఎందుకంటే ఇవ్వలేదు కదా, ఇచ్చేసావు కదా. ఈ కుమారుడు నా కోసం ఇచ్చినందుకు నేను గొప్ప ఆశీర్వాదానికి ఇస్తాను. విస్తారమైన ఆశీర్వాదం ఇస్తాను, అద్భుతమైన ఆశీర్వాదాలు ఇస్తాను, ఆశ్చర్యమైన ఆశీర్వాదం ఇస్తాను. లోకమంతా అబ్రహాము ఆశీర్వదించబడడం చూసి లోకమంతా అసూయపడింది. మామూలు ఆశీర్వాదం కాదు.
హల్లెలూయా. అసూయపడినాక దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎక్కడి నుండి వస్తున్నాయి నీకు డబ్బులు తెలియదు, డబ్బులు వస్తున్నాయి, ఏం పని చేయడు, ఎక్కడి నుండి డబ్బులు వస్తున్నాయో తెలియదు. అలా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం దేవుడి కోసం పనిచేస్తే, మన కోసం దేవుడు పనిచేస్తాడు. మనం దేవుడికి ఇస్తే మనకి దేవుడు ఇస్తాడు. మామూలుగా కాదు, నూరంతలుగా ఇస్తాడు. మన చేతిలో మనం ఇస్తే దేవుడి చేతిలో దేవుడు ఇస్తాడు. మన చేయి చాలా చిన్నది, దేవుడి చేయి చాలా పెద్దది. అబ్రహాము మనసును చూసి ఆ గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇంకా ఒకటి వచ్చి చూడండి, చూస్తున్నాను. విషయవారి గారు చాలా మంది వింటలేరట. ఏం చేస్తారు? వింటలేరు. 66 గారు నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చి వాడకూడదు లేకపోయాను. దేవుడు పిలిస్తే ఎవరు మాట్లాడట్లేదు, మాట్లాడడం కూడా మాట్లాడతారు, కేర్ కూడా చేస్తలేదు. దేవుడు పిలిచినప్పుడు ఎవరు వింటలేరు. నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడు లేకపోయాను. వినువాడు ఒక్కడు కూడా లేరు. హల్లెలూయా. 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 ఉన్నారా మీరు? హల్లెలూయా. వింటున్నారా? హల్లెలూయా. దేవుడు మాట్లాడితే ఒక్కడు కూడా వినేవాళ్ళు. మరి మందిరంలో ఎంతమంది ఆయన మాట వింటున్నారు? వింటున్నారా? ఒక్కరైనా వింటున్నారా? ఒక్కరైనా? నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసింది, నాకు ఇష్టము కాని దాన్ని దేవుడికి ఇష్టం లేదు చేస్తున్నారు. దేవుడికి ఇష్టమైనది చేయమంటే చేస్తారు. చాలా మంది దేవుడికి ఇష్టమైనది చేయకుండా దేవుడికి అయిష్టమైనది చేస్తున్నారు. నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొనిది కావున నేను వారిని మోసములో ముంచుదును. మోసంలో ముంచుతారు దేవుడు. వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించేదను. నువ్వు దేని గురించి భయపడతావో అది నీ మీదకి వస్తుంది. ఎప్పుడు? దేవుడి మాట వినప్పుడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని మాట వినాలి, సేవకుని మాట వినాలి. దేవుని మాట వింటే మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నేను చెప్పాను కదా, ఈ సంక్రాంతిలో నేను చాలా ప్రాంతాలను దర్శించి భాగ్యాన్ని ప్రవహించాను. నెక్కొండ ప్రాంతంలో కొన్ని ఫ్యామిలీస్ నేను దర్శించాను. నేను పోయిన వారికి చెప్పాను, ఒక అమ్మాయిని 2 చేతులు కాళ్ళు కట్టుకొని మందిరానికి తీసుకొచ్చారు. ట్యాలీ మీద తీసుకొచ్చారు. ఇక్కడ ఆమె కొరకు ప్రార్థన చేసినప్పుడు విడుదలయ్యాయి. చాలా రోజుల తర్వాత ఆ ప్రాంతానికి దేవుడిని తీసుకెళ్ళాడు. నన్ను దేవుడు తీసుకెళ్తే అక్కడ కార్యం చేయడానికి తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళాక ఆమె సంపూర్ణ విడుదల వచ్చాడు. గట్టిగా చెప్పండి. ఆ తర్వాత ఇక బ్రదర్ వల్ల తిరుమలగిరి దగ్గర ఏ ఊరు ఉన్నది? తండా తిరుమలగిరి గ్రామంలో తాటిపాముల అనే ఊరికి వెళ్ళాను. అన్న వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళాము. అక్కడ దేవుడు ఘనమైన కార్యము చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. తాటిపాముల ఊరిలో దేవుడు ఘనమైన కార్యము చేశాడు. తారసంగా తాటిపాముల నెక్కుండా అనేక ప్రాంతాలు విరివిరిగా ప్రభు తీసుకెళ్ళి ఘనమైన కార్యాలు
వర్ధనపేట, నెక్కొండ, తిరుమలగిరి, గుండెపూరి అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళి గొప్ప కార్యాలు చేశాడు. ఆమేన్. గట్టిగా కాబట్టి ఇలాంటి దేవుడు మనకు ఉన్నాడు. ఆయన మాట వింటే నీకోసం ఏదైనా భయం లేదు, ఆయన అంటే భక్తి లేదు, ఆయన మాటలు వింటలేదు. అందుకే చాలా మంది జీవితాల్లో కార్యాలు జరగడము లేదు. ఆయన మాట విన్న వాళ్ళందరూ టాప్ రేంజ్ లో వెళ్ళిపోయారు. ఆమేన్. ఆయన మాట విన్న వాళ్ళు ఇంకా ఇక్కడే, ఆయన వాక్య ప్రకారంగా జీవించే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. వాక్య ప్రకారంగా జీవించిన వాళ్ళు ఇంకా నమ్మకంగా మిగిలిపోయారు. అయితే దేవుడు అబ్రహాముకు ఎందుకు మొదట సువార్త వినిపించాడు అంటే తన ద్వారా అన్య జనులకు ఆశీర్వదించడానికి. ఆమేన్. ఎందుకొరకు? అన్య జనుల కొరకు. హల్లెలూయా. ఎవరి కొరకన్నా? సో ఇక్కడ ఈరోజు కూర్చున్న వాళ్ళలో మీ ద్వారా మీకు ముందుగా ఎందుకు సువార్త అందించబడిందంటే మీ ద్వారా అన్య జనులకి, అన్య జనులకి సువార్త ప్రకటించబడింది. మీరు ఆశీర్వదించబడినట్టు అనేక అన్య జనులు ఆశీర్వదించబడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నేను వట్టిగా రాలా ఈ పరిచయం చేయడానికి. ఇప్పుడు యూట్యూబ్ లో సాక్ష్యం చెప్పామనుకో ప్రశ్న వస్తుంది. దేవుడు నాకు హార్ట్ ప్రాబ్లంతో మరణ పడక మీద ఉన్నప్పుడు తన స్వహస్తాలతో ముట్టి నన్ను స్వస్థపరచాడు. నాకు తెలుసు, నా తల్లిదండ్రులకు తెలుసు, మా బంధువులకు తెలుసు, మా ఊరి వాళ్ళకందరికీ తెలుసు. దేవుడు హార్ట్ ప్రాబ్లం మరణ పడక మీద ఉన్నప్పుడు డాక్టర్ నువ్వు బ్రతకలన్నప్పుడు ప్రభు నన్ను బ్రతికించాడు. ఈ యూట్యూబ్ లో సాక్ష్యం చెప్తే ఏమంటారు తెలుసా? బ్రదర్ గొప్ప సాక్ష్యం చెప్పావు కానీ మరి హాస్పిటల్ అని ఎందుకు అంటారు? అర్థమవుతుందా మీకు? దేవుడు నీకు హార్ట్ ప్రాబ్లం నుండి విడుదల చేస్తే హాస్పిటల్ అని ఎందుకు అని చెప్తారు. నేను హాస్పిటల్ అన్ని తిరిగినాకనే మాంత్రికులందరి దగ్గరికి తిరిగి వేసాడినాకనే ఆఖరి క్షణములో యేసుక్రీస్తు గురించి తెలిసి ఆఖరి క్షణంలో రక్షింపబడి నేను స్వస్థత విడుదలను పొంది అనేకుల కొరకు దేవుడు స్వస్థత విడుదల కొరకు నన్ను పిలిచి నిలబెట్టాడు. ఆమేన్. కాబట్టి అనేక ప్రాంతాలు ప్రభు నన్ను తీసుకెళ్ళి తన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. మాటలతో చెప్పేది కాదు, మాటలతో చెప్పేది కాదు. డాక్టర్ పని డాక్టర్ చేస్తాడు, దేవుని పని డాక్టర్ అయినా సరే హాస్పిటల్కి వెళ్ళి సీరియస్ అయినప్పుడు అప్పుడప్పుడు పిలిచి చెప్తారు కదా, దేవుని మొక్కుకో, బతుకుతాడో బతుకడో తెలియదు. దేవుని పూజ చేసుకుంటాడు. డాక్టర్ కూడా దేవుడినే ప్రార్థిస్తున్నాడు. ఆమేన్. కాబట్టి నేను విడుదల పొంది అనేకుల విడుదల
ప్రార్థిస్తున్నాను. నేను స్వస్థత పొంది అనేకుల స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాను. వట్టిగా కాదు, నన్ను విడిపించిన దేవుడు, నన్ను బ్రతికించిన దేవుడు, నన్ను స్వస్థపరిచిన దేవుడు నా సేవా జీవితంలో అనేక ప్రాంతాలు తీసుకెళ్ళి అనేక చోట్లలో ప్రభు గొప్ప కార్యాలు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో జరిగినట్టు మోసే జీవితంలో కూడా జరిగింది. మోసే జీవితంలో మోసే కూడా ఆయన ఆజ్ఞ ప్రకారంగా చేశాడు. తన జీవితంలో గొప్ప కార్యం చూశాడు. అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు. మోసే దేవుని మాట ప్రకారంగా నిలబడ్డాడు, దేవుని మాట విన్నాడు, దేవుని మాట ప్రకారంగా జీవించాడు. నువ్వు కూడా దేవుని మాట ప్రకారంగా, నోహు దేవుని మాట ప్రకారంగా జీవించాడు. అబ్రహాము దేవుని మాట ప్రకారంగా జీవించాడు. నోహు దేవుని మాట ప్రకారంగా జీవించాడు. మోసే దేవుని మాట ప్రకారంగా జీవించి గొప్ప కార్యాలు చేశాడు. నా జీవితంలో ఇన్ని రోజులు దేవుని మాట వినకుండా జీవించాడు. ఈ రోజు ఒక తీర్మానం చేసుకో, ప్రభా నీ మాట విని నీ నుండి గొప్ప రక్షణలు, గొప్ప కార్యాలు చూస్తున్నాను. ఈ రోజు దేవుని మాట విని దేవుని ఆశీర్వాదం పొందుకుంటా అనేవాళ్ళు ఈరోజు ముందుకు వస్తే ప్రార్థన చేస్తారు. ఇన్ని రోజులు నీ మాట వినలేదయ్యా, నీ స్వరాన్ని వినలేదు, నేను నీ మాట వింటానే వాళ్ళు ముందుకు వస్తే ప్రార్థన చేయండి. ప్రభువా నీ వందనాలు, నీ మాట ప్రకారంగా నోహు నడిచినట్టుగా, అబ్రహాము నడిచినట్టుగా, మోషే నడిచినట్టుగా ఆ జీవితంలో మేము నడిచి ఆ జీవితంలో గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నోహు జీవితంలో, అబ్రహాము జీవితంలో, మోషే జీవితంలో చేసిన గొప్ప కార్యాలు, గొప్ప ఆశీర్వాదాలు మా జీవితంలో, మా కుటుంబాల్లో జరిగించి మహిమాఘనత ప్రభావం పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.